దేవుని వాక్యాన్ని నమ్మలేని వాడు ప్రపంచంలో ఏది నమ్మలేడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నమ్మాలి అనుకుంటే నమ్మో. లేఖనం సెలవిస్తాం, ధనవంతుడు తన జీవితకాలం అంతా తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు. దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని లాజరు ఆశపడ్డాడు. అయ్యా, నా దేహంలో కురుపులు ఉన్నా పర్లేదు, నేను రొట్టె ముక్కలు మాత్రమే తిని అర్ధాకిలతో పడుకుంటూ పోయినా పర్వాలేదు, నాకు ఇల్లు లేకపోయినా రోడ్డు మీద ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు నా గుండెల్లో ఉన్నావు, నాతో ఉన్నావు ప్రభు, అంతకన్నా నాకు కావాల్సిందేది లేదని లాజరు దేవుని పక్షంగా నిలబడి శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కానీ ధనవంతుడు తన సుఖం కోసం ఆశపడి, శరీరాన్ని మాత్రమే సుఖపెట్టాలని ఆశపడి ఆఖరికి తన జీవితంలో భయంకరమైన స్థానానికి వెళ్ళిపోయాడు. జీవితకాలం అంతా సుఖపడ్డాడు, నిత్యత్వంలో వేదన పడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దావీదు వలె జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండాలని ఆశపడుతున్నావా? లేకపోతే ధనవంతుని వలె జీవితాంతం సుఖపడి దేవుని ప్రక్కన పెట్టి, ప్రార్థన ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ప్రక్కన పెట్టి, సహవాసాన్ని ప్రక్కన పెట్టి, దేవుని ఆత్మ నడిపింపును ప్రక్కన పెట్టి, సువార్త లక్ష్యాన్ని ప్రక్కన పెట్టి, భారాన్ని ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారం జీవిస్తావు? నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే.